హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ ఉన్నాయండి. హార్వెస్ట్ అయితే చేసుకుందాము. ఇక వీడియోని అయితే చూస్తున్నారు కానీ వీడియోని చివరి వరకు చూడట్లేదండి. వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఇక ఈరోజైతే ఇది సీడ్స్ కోసం వదిలేస్తానండి. ఫస్ట్ టైం వచ్చిన బీరకాయ. ఇవి చూసారా, చిట్టి చిట్టి బీరకాయలండి. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. నేనైతే ఫస్ట్ టైము ఎంత చిన్న బీరకాయలు చూడటం. చూసారా, మన గార్డెన్లో చిన్న చిన్న బీరకాయలు కూడా ఉన్నాయి. ఈ ఆకు చూసారా, నేను పండుగలు గుడ్లు పెట్టకుండా బీరకాయ ఆకుని తీసి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా అయితే పెట్టాను. అది కూడా ఒక వేప పుల్ల తీసుకొని గుచ్చానండి. ఇక ఇలాగే ఉండిపోయాయి. కానీ నాకు చాలా యూజ్ అయినాయండి. పండుగలు అయితే గుడ్లు పెట్టట్లేదు. ఇక ఇవి చూసారా, ఇవి పాలకీరకాయలండి. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు పండుగలు గుడ్లు పెట్టేసి లోపలంతా పాడైపోయాయండి. ఇక ఇప్పుడైతే చూసారా ఎంత మంచి సైజ్ అయితే వచ్చాయో. చూస్తే సేమ్ పొట్లకాయలాగే ఉన్నాయండి. వీటిని తెలియని వాళ్ళకి కీరకాయ దోసకాయలు అంటే ఎవ్వరూ నమ్మరు. చూసారా ఎంత బాగున్నాయో. ఏదైనా కొత్త వెరైటీ హార్వెస్ట్ చేశానంటే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? ఇంకా ఇప్పుడు ఈ బీరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తానండి. చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. వీటితో మాత్రం చట్నీ చేశానండి. సూపర్ టేస్ట్ అయితే ఉంది. నేను ఇవి గుత్తి బీర సీడ్స్ అని తెప్పించాను. కానీ ఇవి గుత్తులుగా అయితే రావట్లేదండి. అక్కడొకటి వస్తుంది. కానీ చాలా టేస్ట్ అయితే బాగుందండి. చూసారా, ఈ రోజుకైతే 3 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఎంత బుజ్జిగా ఉన్నాయో చూసారా. ఇంకా ఇక్కడైతే ఒక బీరకాయ ఉందండి, పెద్దది. ఇది మంచి సైజ్ అయితే అయ్యింది, లేతగానే ఉంది. ఇంకా దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇంకా బీరకాయలు ఉన్నాయండి, అవి కొంచెం సైజ్ అవ్వాలి. ఇంకా చిన్నగా ఉన్నాయి, అందుకని వాటిని అయితే హార్వెస్ట్ చేయట్లేదు. ఇంకా ఇక్కడ చూసారా, ఇది మన డ్రాగన్ ప్లాంట్ అండి. ఇందులో నేతి బీర సీడ్స్ పడిమల్చాయి. ఇంకా మన డ్రాగన్కి మళ్ళీ పూలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. చూసారా ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి, కానీ చూపించడం కుదరట్లేదు. ఇంకా కనిపించేవి మాత్రమే ఇక చూపిస్తానండి. వీటికి కాయలు అప్పుడప్పుడు రెడీ అయినప్పుడు ఇక కోసుకొని తినేస్తున్నామండి. వీడియో తీయట్లేదు. వీడియో తీయాలంటే కష్టంగా ఉంది, కట్ సైడ్ ఉంది కదా. ఇంకా ఇక్కడైతే ఒక గ్రీన్ నేతి బీరకాయ హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి. ఏంటి గ్రీన్గా ఉండాల్సింది వైట్గా ఉంది అనుకుంటున్నారా? ఇక్కడ బొప్పాయి మొక్కలు ఉన్నాయండి, దాని పక్కన వచ్చిన గ్రీన్ నేతి బీర ఇలా వైట్గా వస్తుంది. మరి ఎందుకు వస్తుందో తెలీదు. ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను చూడండి. ఇది బొప్పాయి మొక్కలకి కొంచెం దూరంగా ఉంది. కొంచెం ముళ్ళు గీసుకుంటున్నాయండి, కొంచెం నిదానంగా తీసి చూపిస్తాను. చూసారా, ఇది గ్రీన్గానే ఉంది. సేమ్ ఇదే క్రీపర్ నుంచేనండి ఇందాక కూడా హార్వెస్ట్ చేసింది. అదేమో వైట్గా ఉంది, ఇదేమో గ్రీన్గా ఉంది. కాకపోతే అవి బొప్పాయి మొక్కల దగ్గర ఉందండి, అందుకే వైట్గా వచ్చిందేమో అనుకుంటున్నాను. చూసారా, గ్రీన్ కలర్లో ఉంది. ఇక ఈ రోజుకైతే ఇన్ని బీరకాయలు హార్వెస్ట్ చేశానండి. మాకు కర్రీకి అయితే సరిపోతాయి. 2 అయితే పాలకీరకాయలు కూడా హార్వెస్ట్ చేశాను. ఇంకా దోసకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇదైతే పాడైపోయింది, తీసేస్తాను. ఇంకా ఇది చూసారా, ఇంక ఇప్పుడే పండుతుందండి. ఇలా పండినప్పుడు దోరగా ఉందంటారు కదా, ఇలా దోరగా ఉన్న వాటిని హార్వెస్ట్ చేసుకొని నేను చట్నీ చేస్తానండి. చట్నీ చేయాలంటే మాత్రం ఇలా లైట్గా పండిని చేస్తే మాత్రం నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే అవి ముక్కలు కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి. ఇంకా ఇప్పటికైతే 2 దోసకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసేసాను. ఇక ఇదైతే మన దొండకాయ క్రీపర్ అండి. నేను 2 డేస్ ముందు ఒక హార్వెస్ట్ వీడియో పెట్టాను కదా, అందులో 1 కేజీ పైన దొండకాయలు హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను. ఈరోజైతే కొన్నే దొండకాయలు ఉన్నాయండి. మనం కుండీలో పెంచుతున్నాం కాబట్టి ఎమ్మటెమ్మటే హార్వెస్ట్లు అంటే కష్టమండి. చూసారా, ఈ రోజుకైతే ఒక 5 దొండకాయలు అయితే వచ్చేసాయి. ఇంకా చాలా పూత అయితే ఉంది. ఇంకా మన వాక్కాయల చెట్టు అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికి కన్నులు పండుగగా ఉందండి, అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మాకు పల్లెటూరులో అయితే ఇవి చాలా గట్ల పైన పొలాల్లోకి అడవి పందులు అలా రాకుండా ఒక చుట్టూరు నాటుకుంటారండి, పొలాలకి ఒక ఫినిషింగ్ వేసినట్టుగా.
వీటికి ముళ్ళు ఉంటాయి కదా, అందుకని పొలాల గట్ల పైన అట్లా నాటేవాళ్ళు. ఇప్పుడు మనమైతే టెర్రస్ గార్డెన్లో పెట్టుకుంటున్నాము, పెరటి గార్డెన్లో పెట్టుకుంటున్నాము. ఇక చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ కలర్ మాత్రం నాకు చాలా నచ్చిందండి. వీటిలో 2 కలర్స్ ఉంటాయి నాకు తెలిసి. ఇంకొకటి వేపకాయలాగా గ్రీన్ కలర్లో ఉంటాయండి. గ్రీన్ అండ్ మెరూన్ 2 కలిసి ఉంటుంది. ఇది పింక్ క్రీమ్ కలర్ 2 కలిసి ఉంటుందండి. ఈ కలర్ మాత్రం చాలా బాగుందండి. చూసారా ఇన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేశాను. వీటికి పాలు వస్తాయి కదా, అవి అతుక్కుపోతున్నాయి. ఇంకా ఈ రోజుకైతే ఇన్ని సరిపోతాయి కదా అని ఇంకా ఇంతటి వరకు హార్వెస్ట్ అయితే ఆపేస్తున్నానండి. ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇక మన బ్లాక్ మిర్చి అండి, ప్రతి హార్వెస్ట్లో చూపిస్తున్నాను. బ్లాక్ మిర్చి అసలు ప్రతి హార్వెస్ట్లో ఉంటుందండి. అసలు చెట్టు చిన్నదా పెద్దదా అని కాదండి, అసలు కాయలు కూడా బుడ్డిగానే ఉంటాయి. కానీ మనకి మాత్రం బోల్డన్ని కాయలు ఇస్తుందండి. ఇలాంటివే కదండి మన టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవాల్సింది. ప్రతిసారి హార్వెస్ట్ వస్తుంటే మనకి బయట కొనే పని లేకుండా మనకి సరిపోతూ ఉంటాయి. ఇలాంటి ప్లాంట్సే మన టెర్రస్ మీద ఉండాలండి. ఎందుకంటే డైలీ హార్వెస్ట్ వచ్చాయే మనకి కావాలి. మనం బయట కొనుక్కోకుండా మనకు సరిపోయేలాగా ఈ బ్లాక్ మిర్చి ప్లాంట్ చూపించి మీకు బోర్ కొట్టించట్లేదు కదా. ఎందుకంటే డైలీ అయిన హార్వెస్ట్లో ఈ బ్లాక్ మిర్చి చూపిస్తూనే ఉంటానండి. ఇక చూసారా ఇప్పుడు అయితే మనం కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఎందుకంటే 3 డేస్ ముందే పచ్చిమిర్చి హార్వెస్ట్ చేశాను కదా, అవే ఉన్నాయండి. అందుకని ఈ రోజుకైతే కొన్ని అయితే హార్వెస్ట్ చేస్తాను. నేను వీటిని నా మొక్కలను కూడా మా పిల్లల్ని ఏ విధంగా చూసుకొని పెంచుకుంటూ ఉంటానో నా మొక్కలను కూడా అదేనండి. ఉదయం సాయంత్రం 2 పూటలు వచ్చి నేను మొక్కల్ని చూసుకుంటూ ఉంటాను. ఒక్కరోజు చూసుకోకపోయినా కూడా ఏదో మిస్ అయినట్టే ఫీల్ అవుతానండి. ఇక ఈరోజైతే మన తోటకూర కూడా ఉంది. బోల్డ్ అంత తోటకూర ఉందండి, హార్వెస్ట్ చేస్తాను. ఇదైతే నెమలి తోటకూర అండి, ఎంత బాగుందో. నేనైతే ఫస్ట్ టైం వేశాను. దీంట్లోనే పింక్ కాడల తోటకూర కూడా ఉందండి. చూసారా అసలు తోటకూరలో కూడా ఎన్ని కలర్సోనండి, మనకు తెలియదు కానీ బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇంకా ఈరోజైతే తోటకూరని అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తాను. కొన్ని అయితే సీడ్స్ కోసం వదిలేస్తున్నానండి. ఇంకా మనకి కొన్ని ప్లాంట్స్ ఉంటే కదండి, నెక్స్ట్ మళ్ళీ సీడ్స్ వస్తే వాటిని అయితే మళ్ళీ చల్లుకుందాము. ఇక ఇదైతే గ్రీన్ తోటకూర, అసలు ఎంతెంత హైట్ అయినాయో చూడండి. ఇదైతే ఫ్రిడ్జ్ బాక్స్లో వచ్చాయి, చాలా హైట్ అయినాయి అండి. ఇక బలమంతా ఈ తోటకూరే తీసేసుకుంటుంది. దీంట్లో చిక్కుడు పాదులు బీరపాదులు అయితే ఉన్నాయి. అందుకని చూసుకొని కొంచెం ఈ క్రేపర్స్ అన్నీ అల్లుకొని ఉండయి చూసి కొంచెం తీస్తానండి. నా దగ్గర అయితే ఇప్పుడు 4 రకాల తోటకూరలు అయితే ఉన్నాయండి. ఇంకా మిల్క్ వైట్ తోటకూర అండి, దాన్ని కూడా నా టెర్రస్ గార్డెన్లో నాటాలని నా కోరిక. త్వరలో మిల్క్ వైట్ తోటకూర సీడ్స్ కూడా తెప్పిస్తాను. చూసారు అసలు ఎంత బలంగా ఉన్నాయో, అసలు ఇంత లావైనా కానీ లేతగా ఉన్నాయండి. చూసారా ఎంతంత లావున ఉన్నాయో కాళ్ళు. ఈ కాడలతో మనం పులుసు చేసుకోవచ్చండి, ఆకుతో కర్రీ చేసుకోవచ్చు. 2 విధాలుగా మనకి పనికొస్తుంది. ఎంతెంత సైజు వచ్చాయో, ఎంత హైట్ వచ్చిందో చూసారా. ఈరోజైతే గ్రీన్ తోటకూర అయితే ఎంత హార్వెస్ట్ చేశానండి. ఈ కాడలతో పులుసు చేసుకోవచ్చు, ఇక ఆకులతో కర్రీ అయితే చేసుకోవచ్చు. ఇక మన గోంగూర తోటను చూసేయండి. మన గోంగూర కూడా బోల్డ్ అంత ఉంది, కానీ మనం మాత్రం మనకు కావాల్సినంత ఫ్రెష్గా కోసుకుందామండి. మనం ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటున్నాయండి. ఇంకా పైన ఇలా కోసేస్తున్నాను. ఇలా కోయడం ద్వారా పైన ఇంకా సైడ్ నుంచి చాలా బ్రాంచెస్ వస్తాయండి, కొమ్మలు. అలా రావడం వల్ల మనకు ఒక చెట్టు ఉన్నా సరే సరిపోతుంది. చూసారా ఈ గోంగూర కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటాను. పైన అలా కొమ్మలు కోసాక ఇంకా కింద ఉన్న ఆకంతా ఇలా ఈ విధంగా అయితే తీసుకుంటానండి. ఇలా చేయడం వల్ల మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. మనం శాంతం గోంగూర మొక్కలే తీసే అవసరం లేదండి. ఈ మొక్కల నుంచే మనం ఎన్నోసార్లు చాలాసార్లు మనం గోంగూర హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి. చూసారా అసలు ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూర. మా రూబీ గాడు మేము ఎక్కడికి పోతే అక్కడికి వస్తూనే ఉంటుందండి. టెర్రస్ మీదకి వెళ్తే టెర్రస్ మీదకి వస్తుంది, ఇక గార్డెన్లోకి వస్తే గార్డెన్లో.
మా వెనకాలే అది కూడా. ఈరోజైతే ఇంత గోంగూర హార్వెస్ట్ చేశాను, అయినా చూడండి ఎక్కడ గోంగూర కోసినట్టే కనిపించట్లేదు. ఇక ఈరోజు నేను హార్వెస్ట్ చేసినాయండి 2 రెడ్ బెండకాయలు ఉంటే హార్వెస్ట్ చేశాను. ఇంకా వాక్కాయలండి, ఇంకా దోసకాయలు 2 ఉండయి, వాటిని కూడా హార్వెస్ట్ చేశాను. ఇంకా 2 గ్రీన్ నేతి బీరకాయలు, ఇంకా మన నార్మల్ బీరకాయలండి, ఇంకా బ్లాక్ మిర్చి, దొండకాయలు, కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి. ఆ వీడియో పోయింది అందుకే చూపించలేదు. ఇంకా 2 పాలకీరకాయలండి, గోంగూర, ఇంకా తోటకూర. చూసారా అసలు ఎంత తోటకూర వచ్చిందో. అసలు తోటకూరే మనకి ఈరోజు ఎక్కువ హార్వెస్ట్ అయితే వచ్చేసిందండి. ఇంకా టోటల్ నా హార్వెస్ట్ ఇదే ఫ్రెండ్స్. ఇక చూసారు కదా నా హార్వెస్ట్ వీడియో. ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.